పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ మోహన్ స్వప్న. నేను ముత్తుకూరు ఫిషరీస్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఉప్పునీటి చేపల పెంపకం, అందులోనూ బ్రాకిష్ వాటర్ చేపల పెంపకంపై మాట్లాడబోతున్నాము. ఉప్పునీటి చేపల పెంపకం లేదా బ్రాకిష్ వాటర్ అనగా ఏమిటి అంటే, నదుల నుంచి వచ్చే మంచినీరు అలాగే సముద్రంలో ఉన్న ఉప్పు నీరు కలయికని మనం బ్రాకిష్ వాటర్ అని అంటాము. నదుల నుంచి పారుతూ వచ్చే నదుల నీటిలో నుంచి మంచినీటిని మొత్తం వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అలా కలిసిన చోటుని ఎస్చరీస్ లేదా నదీ సమూహాలు అని అంటాము. అందులో పీపీటీ వచ్చేసి సెలినిటీ 5 to 30 పీపీటీ, అంటే 5 నుంచి 30 పీపీటీ సెలినిటీ ఉంటుంది. అందులో నదీ ముఖాలు లేదా లగూన్స్లో కూడా ఈ నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అధిక విలువ గల చేపల పెంపకాన్ని ఇందులో మనము పెంచగలము. వేగంగా పెరుగుదలలో ఉన్న చేపలు కూడా మనకి డిమాండ్లో ఉన్న చేపలని ఈ పర్టిక్యులర్గా ఉన్న బ్రాకిష్ వాటర్లో మనము పెంచడం అనేది సులభంగా అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏ ఏ జాతులు మనము పెంచగలము అంటే, ఒకటి వచ్చేసి సీబాస్ అంటే పండుగప్ప చేప, అలాగే మిల్క్ ఫిష్ని పెంచగలము. ఇంకా పీతలలో పచ్చపీత, తిలాపియా చేపని, అలాగే మోనోడాన్, వెనామి, మల్లెట్ చేపల్ని కూడా మనము ఈ బ్రాకిష్ వాటర్లో పెంచగలము. ఇందులో చూసుకున్నట్లయితే మొదటిగా మనం చూసుకోవాల్సింది స్థల ఎంపిక. ఇక్కడ ఎలాంటి సాయిల్ ఉండాలి, ఎలాంటి స్థలం తీసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మనము శాండీ లేదా లోమీ సాయిల్ అనే వాటిని ఎక్కువ ఎంచుకున్నట్లయితే మనకి సాగు అనేది బాగుంటుంది. అలాగే ఏ పర్టిక్యులర్ ఏరియాని ఎక్కడ తీసుకోవాలి అంటే, ఎక్కడైతే కాలుష్యం లేని చోటు ఉందో ఆ చోటుని మనము తీసుకోవాలి. అలాగే ఇన్లెట్ వాటర్ వచ్చే వాటిని కూడా అది చూసుకొని మనకి మంచి వాటర్ ఉన్న ప్లేస్లోనే మనము ఈ సైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఉప్పు నీరు అనేది మనకి సెలినిటీ మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది కాబట్టి 5 నుంచి 30 ఉండేలాగా చూసుకొని మనము ఈ సైట్ సెలెక్షన్ అనేది చూసుకోవాలి. ఇంకా మనకి రవాణాను ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ఏరియాలో మాత్రమే మనం ఈ సాగు అనేది చేసుకుంటే మంచిది. అలాగే ఏ ఏ వాటిని మనం తీసుకోవాలి అనేది చూసుకున్నాం కాబట్టి, చెరువు తయారీ పద్ధతిని చూసుకున్నట్లయితే, చెరువు ముందుగా మామూలుగా ఏ ఫిష్ కల్చర్ అయినా చేసేటట్లే దీన్ని కూడా చెరువుని ఎండబెట్టుకోవడం, ఆ తర్వాత లైమింగ్ చేసుకోవడం. లైమింగ్ లేదా సున్నం యూస్ చేసుకున్నట్లయితే మనకి pH అనేది మనకి తగ్గ pHని మేనేజ్ చేసుకోవడానికి కుదురుతుంది. అలాగే నీళ్ళు నింపుకొని దానిలో ప్లవకాలు అంటే ప్లాంక్టాన్ డెవలప్మెంట్ అనేది మనం చేసుకున్నట్లయితే మనకి న్యాచురల్ ఫుడ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఆ తర్వాత స్లూయిస్ గేట్స్ని కూడా మనము చక్కగా ఫిల్టరేషన్ చేసుకొని ఆ నీళ్ళలో ఎటువంటి బ్యాడ్ వీడ్ కానీ ఏమీ లేకుండా ఉండేలా చూసుకున్నట్లయితే మనకి సాగు అనేది బాగుంటుంది. ఆ తర్వాత మనము సీడ్ లేదా పిల్లల ఎంపికను చూసుకున్నట్లయితే మనకి సహజమైన సీడ్ అనేది అవైలబిలిటీలో ఎక్కువ ఉంటుంది. ఈ నదుల నుంచి పారే సీడ్ కానీ లేదు అంటే ఎస్చరీల్లో దొరికే సీడ్ని మన మత్స్యకారులు బాగా అందుబాటులో ఉంటాయి కనుక వాటిని తీసుకొచ్చి చెరువులలో స్టాకింగ్ చేసుకొని పెంచుతారు. అలాగే కాకుండా మనకి ప్రైవేట్ హ్యాచరీస్లో కూడా ఈ సీడ్ అనేది అవైలబిలిటీలో ఉంది. మనం ఇందులో చూసుకున్నట్లయితే సీబార్డ్స్ లేదా పండుగప్ప సీడ్ మనకి మార్చి నుంచి మేలో అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే మిల్క్ ఫిష్ వచ్చేసి మార్చి నుంచి జూలై వరకు అవైలబిలిటీలో ఉంటుంది. మల్లెట్ వచ్చేసి మనకి మొత్తం సంవత్సరం అంతా లభ్యంలో ఉంటుంది. సీడ్ రవాణా పద్ధతిని చూసుకున్నట్లయితే, సీడ్ రవాణా అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనము స్టాకింగ్ చేసే సీడ్ క్వాలిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టే మనకి సర్వైవల్ అంటే వాటి ఎట్లా బ్రతుకుతాయి అనేది, లేదు అంటే అవి ఎంత వరకు గ్రోత్ వస్తాయి అనేది దీని మీద బేస్ అయి ఉంటుంది. సో మనం సీడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ లేదా రవాణా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చేపలు లేదా రొయ్యల సీడ్ని మనము పాలిథిన్ బ్యాగుల్లో కానీ లేదు అంటే ఏదైనా కంటైనర్స్లో కానీ లైవ్ కంటైనర్స్లో ఆక్సిజన్ పెట్టుకొని, లేదు అంటే పాలిథిన్ బ్యాగుల్లోనే మంచిగా ఆక్సిజన్ ఫిల్ చేసుకొని మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసుకోవాలి. ఈ శుభ్రమైన నీరు వాడటం వలన మనకి సీడ్ క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ ట్రాన్స్పోర్టేషన్ టైంలోనే వాటర్ టెంపరేచర్ అనేది ఖచ్చితంగా మనకి ఎంత అయితే ఉష్ణోగ్రత దానికి ఉండాలి అనేది ఆ పర్టిక్యులర్ సీడ్ మీద బేస్ అయి ఉంటుంది. అలాగే చల్ల సమయము అంటే
ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఈ రవాణా అనేది చేసుకుంటే మనకి సీడ్ అనేది స్ట్రెస్కి గురవకుండా ఉంటుంది. తర్వాత బ్యాగుల్లో ఎక్కువ సీడ్ వేయడం కానీ లేదు అంటే ఎక్కువ నీరు నింపి ఆక్సిజన్ తక్కువ నింపితే కూడా మనకి సీడ్ అనేది స్ట్రెస్కి గురవుతుంది. అందువలన ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వేరు వేరు జాతుల గురించి చెప్పుకున్నట్లయితే పండుగప్ప దీని డెన్సిటీ వచ్చేసి మనము ట్యాంకుల్లోనూ పెంచవచ్చు, లేదు చెరువుల్లోనూ పెంచవచ్చు. ట్యాంకుల్లో పెంచేటట్లయితే మనము 2 నుంచి 4 కేజీల సీడ్ అనేది మనము మొత్తం ఒక క్యూబిక్ మీటర్లో మనము స్టాకింగ్ చేసుకోవచ్చు. అదే చెరువుల్లో అయితే 4,000 నుంచి 20,000 ఫింగర్లింగుల వరకు ఒక హెక్టేర్లో మనము స్టాకింగ్ చేయొచ్చు. దీని సాగు కాలం వచ్చేసి 8 నుంచి 24 నెలలు ఉంటే దీని బరువు వచ్చేసి మనకి దాదాపు 300 నుంచి 2 కేజీల వరకు బరువు తూగుతాయి. అలాగే దీని ధర వచ్చేసి మనకి 250 నుంచి 700 వరకు మనకి ఈ చేప యొక్క ధర అనేది మనకి మార్కెట్లో పలుకుతుంది. ఇందులో మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఉప్పు నీటిలో పెంచుతున్న చేపలు కాబట్టి ఆ నీరు మంచిగా ఉంటేనే అది వృద్ధి చెందుతుంది. అందువలన మనం సెలినిటీ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులోనూ సీబాస్కి మనము మంచి ప్రోటీన్ ఫీడ్ ఇచ్చినట్లయితే మనకి గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత మనము మిల్క్ ఫిష్ గురించి చూసుకున్నట్లయితే మిల్క్ ఫిష్ స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి మనకి 6,000 నుంచి 10,000 దాకా ఒక హెక్టేర్కి ఫ్రై అనేది మనం స్టాకింగ్ చేసుకోవచ్చు. సాగు కాలం వచ్చేసి మనకి 8 నుంచి 12 నెలల వరకు సాగు కాలం ఉంటే 300 నుంచి 700 గ్రాముల వరకు మనకి బరువు అనేది తూగుతుంది. దాని ధర వచ్చేసి 120 నుంచి 250 వరకు మనకి ధర అనేది పలుకుతుంది. ఇందులో గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఎక్కువ లాభాలు తెచ్చేది ఫిష్ కాబట్టి మనకి సహజమైన ఫ్రై కూడా మనకి అందుబాటులో ఉంది. అందువలన ఈ ఫిష్ అనేది కల్చర్కి చాలా మంచిది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి మల్లెట్ లేదా ముల్లెట్ స్టాకింగ్ డెన్సిటీ దాదాపు 10,000 వరకు ఒక హెక్టేర్కి స్టాకింగ్ అనేది చేసుకోవచ్చు. దీని సాగు కాలం వచ్చేసి 9 నుంచి 12 నెలల వరకు దీని సాగు కాలం అనేది ఉంటుంది. అలాగే దీని హార్వెస్ట్ సైజ్ వచ్చేసి మనకి 300 నుంచి 800 గ్రాములు రాగా దీని ధర వచ్చేసి 140 నుంచి 320 వరకు ఒక కేజీ ధర అనేది పలుకుతుంది. అలాగే ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఇంకొంచెం అడ్వాంటేజెస్ ఫిష్. ఎందుకు అంటే ఇది మనం పాలికల్చర్లో కూడా దీన్ని యూస్ చేయొచ్చు. పాలికల్చర్ అంటే వివిధ రకాల చేపలు ఒకటే చెరువులో పెంచే పద్ధతిలో మనము ఈ చేపని ఉపయోగించుకోవచ్చు. అలాగే తిలాపియా చేప ఇది మనము చాలా వరకు వీడ్ ఫిష్గా అనుకుంటాము, కానీ వేరే దేశాలలో దీనికి చాలా విలువ ఉంది. అందువల్ల ఈ తిలాపియా చేపల పెంపకం కూడా చాలా మంచిది. దీని స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి 40,000 వరకు ఈ ఫ్రై అనేది మనము ఒక హ్యాచరీలో ఒక హెక్టేర్కి పెంచవచ్చు. అదే సాగు కాలం వచ్చేసి 3 నుంచి 4 నెలల పరిధిలోనే దీన్ని మనం ఇంటెన్సివ్ కల్చర్గా చెప్పుకోవచ్చు. హార్వెస్ట్ సైజు వచ్చేసి మనకి ఇది 200 నుంచి 400 గ్రాములు తూగితే ధర వచ్చేసి 80 నుంచి 180 ఒక కేజీకి ధర పలుకుతుంది. ఇది ఏమిటి అంటే బలమైన చేప కనుక ఇది బయోఫ్లాక్లోను అలాగే కేజీల్లోనూ మనము సులభంగా పెంచగలము. పచ్చ పీత ఈ పీతలు చూసుకున్నట్లయితే వీటి స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి మనకి దాదాపు 2,500 నుంచి 10,000 క్రాబ్లెట్ల వరకు అంటే పిల్లల వరకు ఒక హెక్టేర్కి మనము స్టాకింగ్ అనేది చేసుకోవచ్చు. అందులోనూ సాగు కాలం వచ్చేసి మనకి గ్రోఅవుట్లోను అలాగే లేదు క్రాబ్ ఫ్యాటనింగ్ అనే ఇంకొక పద్ధతి ఉంది. అంటే మనము పిల్లల్ని పట్టుకొని వచ్చి అవి కొంత మార్కెట్ సైజ్ వచ్చే వరకు మనం వీటిని పెంచడంని క్రాబ్ ఫ్యాటనింగ్ అంటారు. ఈ ఫ్యాటనింగ్ దాదాపు 1 నుంచి 3 నెలల వరకు ఈ క్రాబ్ ఫ్యాటనింగ్ అనేది చేసుకోవచ్చు. అదే గ్రోఅవుట్లో అయితే 6 నుంచి 12 నెలల వరకు దీని సాగు కాలం. హార్వెస్ట్ సైజ్ వచ్చేసి 200 నుంచి మనకి 500 గ్రాముల వరకు బరువు అనేది తూగుతుంది. 500 నుంచి 1200 వరకు ఒక కేజీకి ధర అనేది పలుకుతుంది. ఇది అధిక ధర ఉండడం వలన దీన్ని కల్చర్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకి చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే మోనోడాన్ వెన్నామి. మోనోడాన్ వచ్చేసి మనకి స్టాకింగ్ డెన్సిటీ దాదాపు 1 మీటర్ స్క్వేర్కి 30 నుంచి 100 PL వరకు మనము స్టాకింగ్ అనేది చేసుకోవచ్చు. సాగు కాలం వచ్చేసి మనకి 2 నుంచి 3 నెలల
వరకు దీని సాగు కాలం ఉంటే దీని సైజు వచ్చేసి మనకి 15 నుంచి 40 గ్రాముల వరకు బరువు ఉండగా వీటి ధర వచ్చేసి 400 నుంచి 900 వరకు ఒక కేజీకి ధర పలుకుతుంది. మోనోడాన్ కల్చర్లో మనము నాణ్యత అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎంతవరకు ఆ వాటర్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేసుకోగలిగితే అంత మంచిగా దీని సాగు అనేది ఉంటుంది. వెన్నామీ విషయంలోకి వస్తే దీని స్టాకింగ్ డెన్సిటీ మనము సెమీ ఇంటెన్సివ్ కల్చర్లో 20 నుంచి 60 PLs వరకు ఒక మీటర్ స్క్వేర్కి, బయోఫ్లాక్లో అయితే 100 నుంచి 150 PLs వరకు ఒక మీటర్ స్క్వేర్కి మనము స్టాకింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే సాగు కాలం వచ్చేసి 90 నుంచి 120 రోజుల వరకు దీని సాగు కాలం అనేది ఉండగా హార్వెస్ట్ వచ్చేసి 10 నుంచి 30 గ్రాముల వరకు దీని సైజు ఉంటే దీని ధర వచ్చేసి 300 నుంచి 800 వరకు దీని ధర అనేది పలుకుతుంది. ఇది అత్యంత ప్రసిద్ధమైన స్పీషీస్ జాతి కనుక అధిక ఎరేషన్ ఉంటే దీనికి సాగు అనేది చాలా బాగుంటుంది. వీటిలో ఫీడ్ మేనేజ్మెంట్ లేదా నిర్వహణ చూసుకున్నట్లయితే చేపల జాతుల్ని బట్టి వాటికి ఎంత ప్రోటీన్ కావాలి అనే దాన్ని బట్టి కమర్షియల్ ఫీడ్ లేదా ఫార్ములేటెడ్ ఫీడ్ కానీ ఇస్తే రోజుకి 2-3 సార్లు చొప్పున ఇచ్చుకున్నట్లయితే బాగా ఎదుగుదల అనేది ఉంటుంది. FCR వచ్చేసి ఎప్పటికప్పుడు మనము పరిశీలించుకుంటూ ఉండి ఫీడ్ అనేది ఎంత ఇవ్వాలి అనేది చెక్ ట్రేలను యూస్ చేసుకొని మనం ఫీడ్ అనేది ఇచ్చుకుంటే మనకి సాగు అనేది చాలా బాగా జరుగుతుంది. నీటి నాణ్యత నిర్వహణ. నీటి నాణ్యత వచ్చేసి చేపల జాతులను బట్టి వాటి pH కానీ DO, అమోనియా ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి బ్రాకిష్ వాటర్ స్పీషీస్ కనుక వీటికి మనము ఎక్కువ సెలినిటీ ఇచ్చినట్లయితే మనకి సాగు అనేది తగ్గిపోతుంది. సో అందువలన మనం సెలినిటీ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అత్యవసరం అయితే వీటికి రకరకాల ప్రోటీన్ మిక్స్లు కానీ ప్రోబయోటిక్స్ కానీ మనం ఇచ్చుకున్నట్లయితే ఎరేషన్ మనకి ఇంకా సాగు అనేది చాలా బాగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యం వ్యాధి విషయానికి వచ్చినట్లయితే మనకి ఎప్పుడైతే ఒక చేప దాని ఉన్న సహజమైన నీళ్ళల్లో ఎప్పుడైతే స్ట్రెస్ గురవుతుందో అప్పుడు మనకి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. దాని వలన ఈ చేపలకి రకరకాల రోగాలు వస్తాయి. సో అందువలన మనం స్ట్రెస్ తగ్గించుకునే విధానాలు అంటే వాటర్ క్వాలిటీ లేదా చెరువులో పరిశుభ్రత ఎక్కువ చూసుకునేలాగా, సెలినిటీ ఉష్ణోగ్రతలు ఎక్కువ కాకుండా వాటికి ఎంత సరిపడా ఉన్నాయో అంత సరిపడా మనం చూసుకున్నట్లయితే మనకి సాగు అనేది బాగుంటుంది. ప్రోబయోటిక్స్, మినరల్స్ ఎప్పటికప్పుడు మనం చూసుకొని వాటిని సమపాళ్లలో ఉంచుకున్నట్లయితే మనకి ఈ సాగు అనేది బాగుంటుంది. తర్వాత చేపల రవాణా చూసుకున్నట్లయితే మనము చేపలని 1:1 రేషియో అంటే చేపలు అలాగే ఐస్ అనేది మనము 1 నుంచి 1 సమపాళ్లలో ఇచ్చుకొని మనం రవాణా చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా ఎక్కువ రోజుల వరకు ట్రాన్స్పోర్ట్లో ఉంటాయి. అలాగే ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటికి ఫ్లేక్ ఐస్ ఇచ్చినట్లయితే స్టోరేజ్లో ట్రాన్స్పోర్టేషన్లో యూస్ చేసినట్లయితే మనకి ఎక్కువ రోజులు అవి నిల్వ ఉంటాయి. అలాగే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేవి ఐస్ బాక్సులు లేదా ఇన్సులేటెడ్ కంటైనర్లో చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి. ఇంకొక విషయంలోకి వచ్చినట్లయితే మనము లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు అవి బ్రతికున్నప్పుడే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయి. వాటికి మనకి ఆక్సిజన్ యూస్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నట్లయితే మనకి ఈ రవాణా అనేది చాలా బాగుంటుంది. ప్రయోజనాల విషయంలోకి వస్తే అధిక ఉత్పాదక ఉండడం వలన ఇది మనకి చాలా లాభదాయకం. ఉత్తమ పోషక విలువలు అలాగే వేగంగా పెరిగే జాతుల వల్ల మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది మన తీర ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వారికి ధన్యవాదములు.